సలార్ సినిమా మొదలైనప్పుడు కానీ మనకైతే ఎన్నో ఫ్యాన్ థియరీస్ ఉన్నాయన్నమాట. అది కేజీఎఫ్‌కి లింక్ అయితే ఉంటుందని. కానీ ఎవరు ఎక్కడ దాన్నైతే అఫీషియల్‌గా ప్రూవ్ చేయలేదు. మొన్న వచ్చిన టీజర్‌లో కూడా కేజీఎఫ్‌కి లింక్స్ ఉండేటట్టుగా అయితే మనకు కనిపించింది. కానీ ప్రశాంత్ నీల్ రీసెంట్ ఇంటర్వ్యూస్‌లో అయితే ఎలాంటి కనెక్షన్ లేదని అయితే చెప్తున్నారు మనకి. నాకు ప్రశాంత్ ఏదో దాస్తున్నట్టయితే అనిపిస్తుంది. నాకెందుకో కేజీఎఫ్‌కి సలార్‌కి లింక్ ఉందని అనిపిస్తుంది. ఆయన మన ఎక్స్‌పెక్టేషన్ లోగా ఉంచుకొని థియేటర్‌లో మనం అది ఎక్స్‌పీరియన్స్ చేస్తే హైగా వస్తుందని అయితే అనుకుంటున్నారేమో. అందుకే ఆయన అలా చెప్తున్నారని నేనైతే భావిస్తున్నాను. నాకెందుకు అలా అనిపించిందో కూడా ఇప్పుడు మీకైతే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికి ఇక్కడ రాజమన్నారు వెనక నించున్నారు కదా ఈయన వచ్చేసరికి జర్నలిస్ట్ పాత్ర అయితే చేస్తున్నారనమాట. ఈయన సేమ్ కేజీఎఫ్ 2లో కూడా జర్నలిస్ట్ పాత్ర కింద చేశారు. చేయాలనుకుంటే ఇంక వేరే ఏదైనా రోల్ చేయొచ్చు, కానీ సేమ్ మనిషి సేమ్ రోల్ అని 2 సినిమాల్లో పోషించడం నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. దీని గురించి మీరేమంటారో కింద కామెంట్ అయితే చేయండి. ఇక రెండో పాయింట్కి వచ్చేసరికి ఈశ్వర్యరావు గారు అనమాట. ఈశ్వర్యరావు గారు అయితే అటు కేజీఎఫ్ 2లోను ఇటు సలార్‌లోను తల్లి పాత్ర అయితే పోషించడం జరిగింది. ఇక ఈ రెండు పాత్రలు దాదాపు సిమిలర్‌గా ఉండడం మనం గమనించవచ్చు. ఇక ఒక పాత్రలో అయితే యంగ్‌గా ఉంటారు. అలాగే ఇంకో పాత్రలో అయితే కొంచెం ఓల్డ్ ఏజ్‌గా ఉన్నారనమాట. ఇక్కడ మనకి డిఫరెంట్ ఏజ్ రోల్స్‌లో అయితే కనిపించారు. మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. ఈశ్వర్యరావు గారు అయితే కేజీఎఫ్‌లో అయితే ముస్లిం రోల్ చేశారు. ఇక్కడ సలార్‌కి వచ్చేసరికి హిందూ రోల్ ఉంది. ఎలా మ్యాచ్ అవుతుందని వీళ్ళు చాలా మంది అయితే అనుకుంటారు. సలార్ వచ్చేసరికి కేజీఎఫ్‌కి ప్రీక్వెల్ అనమాట. అంటే ముందుగా జరుగుతున్న స్టోరీ అనమాట టైమ్ లైన్‌లో అయితే. ఇక్కడ మనం చూసుకుంటే ఈశ్వర్యరావు గారు కాన్సార్ నుంచి అయితే వెళ్ళిపోయి కేజీఎఫ్‌లో తలదాచుకొని అయితే ఉండొచ్చు మనకి. ఇది ఒక ఫ్యాన్ థియరీ. ఇక ఆన్‌లైన్‌లో చూసుకుంటే ఇలాంటి ఫ్యాన్ థియరీస్ అయితే ఎన్నో ఉన్నాయన్నమాట మనకి. ఇక మనం మూడో పాయింట్ చూసుకుంటే కేజీఎఫ్ 2లో లాస్ట్‌లో అయితే రూఫ్ మీద అయితే కొన్ని నంబర్స్ అయితే మనకు కనపడతాయి అనమాట. అదే నంబర్స్ మనకి సేమ్ లొకేషన్ వచ్చేసరికి మన సలార్ ట్రెజర్‌లో అయితే చూడొచ్చు. ఇది కూడా ఒక రకమైన మనకి రీజన్ అని చెప్పొచ్చు. ఇది 2 క్రాస్ ఓవర్ అని చెప్పడానికి అయితే మనకి. ఎందుకు సేమ్ లొకేషన్ వాడాలనేది కూడా నా డౌట్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాయింట్లు మనకైతే కనపడతాయి. కానీ నాకు ఇవన్నీ కాకుండా ఒక డిఫరెంట్ పాయింట్ అయితే కనిపించింది. అదైతే మీతో అయితే ఇప్పుడు నేను షేర్ చేసుకోబోతున్నాను. నిన్న సాయంత్రం 5 గంటలకు నేను సోలార్ టికెట్స్ కోసం బుక్ మై షోలో సెర్చ్ చేస్తున్నప్పుడైతే నాకైతే అన్ని స్టేట్‌లో అయితే చేంజ్ చేశాను. అప్పుడు నాకైతే ఒకటి కనపడింది. అదేంటో కాదు. హైదరాబాద్ బయలుని అయితే సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడైతే కేజీఎఫ్ 2 తెలుగు వెర్షన్ అయితే ఆడుతుంది అనమాట. మన 17వ తారీఖున సుదర్శన్ థియేటర్‌లో ఎర్లీ మార్నింగ్ 8:00 షో. ఎందుకు సడన్‌గా ఈ కేజీఎఫ్ 2 అనేది సడన్‌గా వేసారు. ఇది మీ రియలిస్ట్ అంటే కూడా కాదు. యష్ బర్త్‌డే కాదు. అలాగే ప్రశాంత్ బర్త్‌డే కూడా కాదు. ఎందుకు వేసారనేది నాకు చిన్న డౌట్ అనమాట. ఇప్పుడు కూడా మీరు క్రాస్ ఓవర్ లేదని నమ్ముతున్నారా? నాకెందుకో నమ్మాలనిపించట్లేదు. ఇక ఎలా చెక్ చేసుకుంటే నేనైతే చెన్నై కూడా పెట్టాను అనమాట. చెన్నైలో కూడా అయితే మనకి కేజీఎఫ్ 2 అవైలబుల్ ఉంది. కానీ అక్కడైతే తమిళ వెర్షన్లో ఉంది. ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసరికి తెలుగు వెర్షన్ అవైలబుల్గా ఉంది. అటు చెన్నై వచ్చేసరికి తమిళ వెర్షన్లో ఉంది. రెండు సేమ్ డేట్ అనమాట. ఎందుకు సడన్గా నీకు రిలీజ్ చేశారని ఈ యొక్క చిన్న డౌట్ అయితే వచ్చిందనమాట. నాకు తెలిసి ఇదైతే కేజీఎఫ్ 2 సలార్కి లింక్ అయ్యి ఉన్నదని నేనైతే అనుకుంటున్నాను. దానికోసం ఈ స్పెషల్ వేసారని అయితే అనుకుంటున్నాను. ఇదంతా నేను ఒక ఫ్యాన్గా ఎజంప్షన్ చేసి మాత్రం చెప్తున్నాను. ఎలానే ఉండాలి అని అయితే నేనైతే చెప్పలేను. ఎందుకంటే నేను డైరెక్టర్ని కాదు కదా. ఆయన ఏం చూపిస్తే అది మనం థియేటర్లో చూడాలి. ఆఫ్ కోర్స్ మన అందరికీ ఉంటుంది న్యూ యూనివర్స్ అయితే బాగుండని. ఏం జరుగుతుందో మనం డిసెంబర్ 22వ తారీఖున థియేటర్లో చూద్దాం.